తద్వదనేక శరీర సమిష్టిః ఏక శరీరస్య వ్యష్టిః అవస్థాత్రయం నామ జాగ్రస్వప్న సుషుప్తయః జాగరణం నామ ఇంద్రియరద్ధోపలబ్ధిర్జాగరణం స్వప్నో నామ జాగరిత సంస్కార జప్రత్యయః సవిషయః సుషుప్తిర్నామ సర్య విషయజ్ఞానాభావః జాగ్రత్స్థూల శరీరాభిమానీ విశ్వః స్వప్న సూక్ష్మ శరీరాభిమానీ తైజసః సుషుప్తి కారణ శరీరాభిమానీ ప్రాజ్ఞః కోశపంచకం నామ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయాఖ్యాః అత్రమయట్ ప్రత్యయో వికారార్థే తథా చ అనాది అయినట్టి అవిద్య మాయ యొక్క రూపమే కారణ శరీరానికి ఉపాధి అంటాం. ఇటువంటి ఉపాధికి భిన్నమైనట్టి ఆత్మను మనం తెలుసుకోవాలి. శరీరం అనే పదం దీనికి వాడుతున్నాం. కారణ శరీరం అని శీర్యతే అనే ఉత్పత్తిని బట్టి శరీరం అనే పదం సిద్ధిస్తోంది. అయితే ఈ కారణ శరీరం ఎట్లా క్షయమవుతుంది? బ్రహ్మ ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానం వల్ల, ఆత్మ పరమాత్మలు రెండూ ఒకటే అనే అభేద జ్ఞానం వల్ల. అటువంటి జ్ఞానం కలగటంతోనే ఈ కారణ శరీరం క్షయమైపోతుంది. వేదాంత మతాన్ని అనుసరించి ఈ కనిపించే ప్రపంచానికంతకు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా పరబ్రహ్మే. సర్వవ్యాపకుడైన ఆత్మయే విశ్వానికి జీవశక్తి అయినవాడు, అంటే మూలతత్వం. అతని వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి, ఆ పరబ్రహ్మలోనే లయమైపోతున్నాయి. కాబట్టి ఆత్మ పరమాత్మలు ఒకటే అనే జ్ఞానం కలగటం వల్ల శరీరం అనేది అసత్యం, మిథ్య అని తేలిపోవటంతో శరీరం శీర్యమైపోతుంది. దహ భస్మీకరణే అనే ఉత్పత్తి వల్ల దహింపబడేదే దేహం. దీనికి పృథ్వీ పురస్సరంగా వినాశనం చెప్పబడింది. అసత్యం జడం అయింది. ఏదైనా దుఃఖాత్మకమే. దేనిని అనృతం అంటాం? భూత భవిష్యత్ వర్తమానాలలో లేని వస్తువు ఏదో అది అనృతం. అసత్యం. జడమంటే ఏది? స్వవిషయమైన పరవిషయకమైన జ్ఞానం లేనిది. అంటే తనను గురించి ఇతరమైన వాటిని గురించిన జ్ఞానం దేనికి లేదో అది జడం. దుఃఖం అంటే ఏమిటి? అప్రీతికరమైనటువంటి వస్తువును దుఃఖం అంటాం. మనకు ఇష్టం కానిది ఏదో అదే దుఃఖం. ఈ దుఃఖం అనేది వ్యష్టిగానూ ఉండవచ్చు, సమిష్టిగానూ ఉంటుంది. వ్యష్టి దుఃఖం, సమిష్టి దుఃఖం. వ్యష్టి అంటే ఏమిటి? సమిష్టి అంటే ఏమిటి? అనేక వృక్షాలతో కూడినటువంటి అడవిని మనం సమిష్టి అనుకుంటే ఒక చెట్టును వ్యష్టి అనుకోవచ్చు. అంటే అడవి అనేది సముచ్చయాత్మకమైన అనేకంతో కూడినటువంటి వ్యాప్తి. అట్లాగే సముద్రాన్ని మనం నీటి యొక్క సమిష్టి రూపంగా గ్రహిస్తే అందులో కొంత నీటిని వ్యష్టి రూపంగా గ్రహించవచ్చు. అట్లాగే అనేక శరీరాల సమూహం సమిష్టి అయితే ఒక శరీరం వ్యష్టి అవుతుంది. ఇక అవస్థాత్రయం గురించి చూద్దాం. 3 స్థితులను గురించి తెలుసుకుందాం. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనేవి 3 అవస్థలు. ఇంద్రియాల ద్వారా, శరీర అవయవాల ద్వారా అర్థోపలబ్ధిని పొందటం జాగరణం అంటాం. అంటే శరీరావయవాల ద్వారా జ్ఞానాన్ని పొందటం అన్నమాట. ఇంద్రియాల ద్వారా ప్రయోజనాన్ని పొందటం అది జాగ్రత్త అవస్థలోనే సాధ్యం. స్వప్నం అంటే ఏమిటి? ప్రబుద్ధమైన సంస్కారం వల్ల పుట్టిన సవిషయక విశ్వాసాన్ని స్వప్నం అంటాం. అంటే జాగ్రత్త అవస్థలో మనకు కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి. ఈ అనుభవాల సంస్కారం రూపంలో మనస్సులో ఉంటున్నాయి. స్వప్నంలో మనకు సంస్కార రూపంలో ఉన్నటువంటి విషయాలు వాటిని నిజమని విశ్వసిస్తాం. ఆ స్థితినే స్వప్నం అంటాం. స్వప్నంలో మనకు అటువంటి నమ్మకం ఎట్లా కలుగుతోంది? అంతకు పూర్వమే ఆయా విషయాలకు సంబంధించినటువంటి సంస్కారం లోపల దాగి ఉండటం వల్ల ఆ సంస్కారమే స్వప్నంలో మేల్కొంటుంది, ప్రబుద్ధమవుతుంది. ఇక అన్ని రకాలైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం యొక్క అభావమే సుషుప్తి. మనం ఈ స్థితినే గాఢ నిద్ర అంటాం. ఈ స్థితిలో ఇంద్రియాలన్నీ తమకు సంబంధించిన విషయాలను అనుభవించలేవు, కాబట్టి వాటి జ్ఞానాన్ని ఇవ్వలేవు. అయితే ఈ 3 స్థితుల్లో కూడా ఆత్మ అనేది ద్రష్టగా ఉంటుంది. ఆయా స్థితుల్లో ఉండే పురుషుణ్ణి ఏ ఏ పేర్లతో వ్యవహరిస్తారో తెలుసుకుందాం. జాగ్రత్తావస్థలో ఉండే ఈ నశ్వరమైన స్థూల శరీరాభిమాని అయిన పురుషుడు విశ్వ సంజ్ఞ కలవాడు.
స్వప్నావస్థ యందుండే లింగ శరీర సూక్ష్మ శరీర అభిమాని అయినటువంటి పురుషుడు తేజసుడు అంటాం. ప్రకాశయుక్తుడు అని అర్థం. సుషుప్తిలో కారణ శరీరాభిమాని అయిన పురుషుణ్ణి ప్రాజ్ఞుడు మనీషి అంటాం. ఇక పంచకోశాలను గురించి చూస్తే పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. పితృభుక్తాన్నజాత్ వీర్యాజ్జాతోన్నేనైవ వర్ధతే దేహ సోన్నమయో నాత్మా ప్రాక్చోర్ధ తదభావతః. తల్లిదండ్రులు భుజించినటువంటి అన్నం వల్ల శుక్రశోణితోత్పత్తి జరుగుతుంది. ఆ శుక్రశోణిత సంయోగం వల్ల దేహం ఉత్పత్తి అవుతుంది, అంటే సంతానం కలుగుతుందన్నమాట. అన్నం వల్లే ఈ దేహం వృద్ధి పొందుతుంది. అందుచేత దీన్ని అన్నమయ కోశం అంటాం. అన్నరూపమైనటువంటి కోశం. ఈ అన్నం అనేది సృష్టికి పూర్వం గాని తర్వాత గాని ఆత్మ లేక జీవరూపంలో లేనేలేదు. శరీరం అంటే ఆత్మ కాదు అని భావం. ఈ పంచకోశాల్లో ఏదీ ఆత్మ కాదు. పూర్ణో దేహే బలం యచ్చన్న కారణం యః ప్రవర్తకః వాయు ప్రాణమయో నాసావాత్మ చైతన్యవర్జనాత్. దేహంలో పూర్తి బలాన్ని ఇస్తూ ఇంద్రియాల్ని ప్రేరేపిస్తూ ఉండేదాన్ని ప్రాణవాయువు అంటాం. ఇది చైతన్యవర్జితమైంది, చైతన్యం లేనిది. కాబట్టి ఇది జీవాత్మ కాదు, ఆత్మ కాదు, జీవాత్మ కాదు. కాబట్టి ఇది ఆత్మ, జీవాత్మ కాదు. అహంతాం మమతాం దేహే గేహాదౌ చ కరోతి యః కామాద్యవస్థయా భ్రాంతో నాసావాత్మ మనోమయః. మనస్సు అనేది గృహాదుల నుండి దేహమందు అహం మన్యతను అంటే మమకారాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కామాది అవస్థల వల్ల భ్రాంతి కలిగి ఉంటుంది. కాబట్టి అది మనోమయమే తప్ప జీవాత్మ కాదు, ఆత్మ జీవాత్మ కాదు. లీనాసుప్తౌ వపుర్బోధే వ్యాప్నుయదా నఖాగ్రగా చిచ్ఛాయోపేతధీర్ణాత్మ విజ్ఞానమయ శబ్దభాగ్. జాగ్రత్తావస్థలో శరీరమే, జాగ్రత్తావస్థలోది శరీరమే. సుప్తావస్థలో నిద్రావస్థలో లీనంగా ప్రచ్ఛన్నంగా ఉంటూ నఖాగ్ర పర్యంతం వ్యాప్తమై అధికారం చలాయిస్తూ ప్రజ్ఞాదృష్టి అనే భ్రమతో కూడిన బుద్ధినే విజ్ఞానమయ కోశం అంటాం. అంటే అంతే తప్ప అది జీవాత్మ కాదు. కాంచిదంతర్ముఖ వృత్తిరానంద ప్రతిబింబభాగ్ పుణ్యభోగే భోగశాంతో నిద్రారూపేణ లీయతే. పుణ్యాలను అనుభవించటంలో అంతర్ముఖమై ఉంటూ సర్వేంద్రియాలకు సామాన్యమై అంతర్లీనమైనట్టి ఒక వృత్తి అంతఃకరణ పరిణామం ఆనందమయమైన వాయువు అనే పేరుతో విఖ్యాతమై ఉంది. పుణ్యభోగాలు గతించిన పిమ్మట ఆ అంతఃకరణ వృత్తియే నిద్ర రూపంలో లీనమైపోతుంది. మిగతా కోశాల్లాగానే ఇది కూడా జీవాత్మ కాదు. దేహాదభ్యంతరం ప్రాణః ప్రాణాదభ్యంతరం పునః తతః కర్తా తథా భోక్తా తతో భోక్తా గుహాసేయం పరంపరా. ఈ శరీరం లోపల ప్రాణం, దాని లోపల మనోమయాది కోశాలు, దాని తర్వాత కర్త అయినటువంటి పురుషుడు, దాని తర్వాత భోక్త అయినటువంటి పురుషుడు, ఉపభోగకర్త అయినటువంటి పరమేశ్వరుడు. అదే గుహ అంటే బ్రహ్మకు నివాస స్థానం. ఇది పరంపరా అనుబంధం. పంచకోశాలను ఇంకా వివరంగా చూద్దాం. స్థూల శరీరం అన్నమయ కోశ మాతృపితృభ్యామన్నే భుక్తే సతి శుక్రశోణితాకారేణ పరిణితం తయోః సంయోగాదేవ దేహాకారేణ పరిణమతే కోశవదాచ్ఛాదశత్వాత్ కోశ ఇత్యుచ్యతే. అన్న వికారత్వే సతి ఆత్మానమాచ్ఛాదయతి కథం అపరిచ్ఛిన్నమాత్మానం పరిచ్ఛిన్నమివ జన్మాది షడ్భావ వికారరహితమాత్మానం జన్మాది షడ్భావవంతమివ తాపత్రయాదిరహితమాత్మానం తాపత్రయవంతమివ ఆచ్ఛాదయతి. యథా కోశః ఖడ్గమాచ్ఛాదయతి, యథా తుషస్తండులమాచ్ఛాదయతి, యథా వా గర్భం జరాయురావరయతి, తథా ప్రాణమయకోశో నామ కర్మేంద్రియాణి పంచప్రాణాది వాయవః పంచ ఏతత్ సర్వం మిలితం సత్ ప్రాణమయకోశ ఇత్యుచ్యతే. ప్రాణవికారే సతి
వక్తృత్వాదిరహితమాత్మానం వక్తారమివ దానాదిరహితమాత్మానం దాతారమివ గమనాదిరహితమాత్మానం గంతారమివ క్షుత్పిపాసాదిరహితమాత్మానం క్షుత్పిపాసావంతమివారయతి మనోమయకోశో నామ జ్ఞానేంద్రియాణి పంచమనశ్చ ఏతత్సర్వం మిలిత్వా మనోమయకోశ ఇత్యుచ్యతే కథం మనోవికారే సతి సంశయాదిరహితమాత్మానం సంశయవంతమివ శోకమోహాదిరహితమాత్మానం శోకమోహాదిమంతమివ దర్శనాదిరహితమాత్మానం దర్శనాదిమంతమివ వారయతి విజ్ఞానమయకోశో నామ జ్ఞానేంద్రియాణి పంచబుద్ధిశ్చ ఏతత్సర్వం మిలిత్వా విజ్ఞానమయకోశ ఇత్యుచ్యతే కర్తృత్వభోక్తృత్వాత్యాభిమానేన ఇహలోక పరలోకగామి వ్యవహారికో జీవ ఇత్యుచ్యతే. పైకి కనిపిస్తూ ఉండే స్థూలదేహమే అన్నమయ కోశం. దీన్ని అన్నమయ కోశం అని ఎందుకన్నాం? అన్నంతో ఆహారంతో తయారైంది కాబట్టి. అదెట్లా? తల్లిదండ్రులు భుజించిన అన్నం శుక్రశోణిత రూపంలోకి మారుతుంది. ఆ శుక్రశోణితాల కలయిక వల్ల ఈ దేహం యొక్క ఆకారం ఏర్పడింది. కత్తిని వర ఏ విధంగా కప్పివుచ్చుతుందో ఆ విధంగా అన్నం వల్ల ఏర్పడ్డ ఈ శరీరం ఆత్మకు ఆచ్ఛాదనంగా వరలాగా ఉంటుంది. కాబట్టి ఇది అన్నం వల్ల ఏర్పడ్డ కోశం. అందుచేత అన్నమయ కోశం అంటాం. ఈ శరీరం ఏం చేస్తోంది? ఎందుకు ఉపయోగిస్తుంది? హద్దు అంతము లేని ఆత్మకు ఈ శరీరం ఒక హద్దుని ఏర్పరుస్తుంది. ఈ శరీరం అనేది జనన మరణాలు లేని ఆత్మను జన్మ మరణాది షడ్భావ వికారములు కలదానిగా చేస్తోంది. అంటే ఆత్మకు పుట్టుక, పెరుగుదల, బాల్యం, యవ్వనం, వార్ధక్యం, మరణం అనే 6 విధాలైన మార్పులు ఉండవు. ఈ శరీరం అటువంటి మార్పులు లేని ఆత్మను పైన చెప్పిన మార్పులు, ఈ శరీరం అటువంటి మార్పులు లేని ఆత్మను మార్పులు కలదానిగా చేస్తోంది. ఈ అన్నమయ కోసమే తాపత్రయాలు ఏవీ లేని ఆత్మను తాపత్రయాలు కలదానిలాగా చేస్తోంది. కత్తిని వర ఆచ్ఛాదించి ఉన్నట్టుగా, బియ్యపు గింజను పొట్టు కప్పి ఉన్నట్టుగా, గర్భాశయంలోని పిండాన్ని జరాయువు కప్పి ఉంచినట్లుగా ఇది ఆత్మను కప్పిపెడుతూ ఉంది. అట్లాగే ప్రాణమయ కోశం అనేది కూడా, ఈ ప్రాణమయ కోశం అనేది 5 కర్మేంద్రియాలతో, ప్రాణాపానాది 5 వాయువులతో కలిసి ఏర్పడుతుంది. ప్రాణ వికారమైనది కాబట్టి, ప్రాణంతో తయారైనది కాబట్టి ప్రాణమయ కోశం అన్నాం. ఈ ప్రాణమయ కోశం అనేది మాట్లాడటం లాంటి గుణాలు లేని ఆత్మను వక్తలాగా, దానాది గుణాలు లేని ఆత్మను దాతలాగా, గమనాదులు లేని ఆత్మను గమనశీలమైన దానిలాగా, నడిచేదానిలాగా, ఆకలి దప్పులు లేని ఆత్మను ఆకలి దప్పికలు ఉన్నదానిలాగా కప్పి ఉంచుతుంది. ఇక ఈ ప్రాణమయ కోశానికి లోపలుండేది మనోమయ కోశం. 5 విధాలైన జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిసి మనోమయ కోశం ఏర్పడుతుంది. అది మనోమయమైంది కాబట్టి సంశయాలేవీ లేనట్టి ఆత్మను సందేహశీలమైన దానిగా, శోకం, మోహం మొదలైనవేవీ లేనట్టి ఆత్మను శోకమోహాదులు కలదానిలాగా, ప్రత్యక్ష దర్శనం లేని ఆత్మను సాక్షాత్కారయుక్తమైన దానిలాగా, అంటే కనిపించే దానిలాగా ఆచ్ఛాదించి ఉంటుంది. విజ్ఞానమయ కోశం అనేది జ్ఞానేంద్రియాలు 5, బుద్ధి కలిసి ఏర్పడుతుంది. ఈ విధమైన కర్తృత్వ భోక్తృత్వాది అభిమానం వల్ల, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారం వల్ల ఈ లోకంలో పుడుతూ పరలోకానికి పోతూ ఉండే దానిని వ్యావహారికంగా జీవుడని జీవాత్మని అంటాం. ఈ లోకంలో పుడుతూ పరలోకానికి పోతూ ఉండే దానిని వ్యావహారికంగా జీవుడని జీవాత్మని అంటాం. విజ్ఞాన వికారత్వే సతి అకర్తారమాత్మానం కర్తారమివ అవిజ్ఞాతారమాత్మానం విజ్ఞాతారమివ నిశ్చయరహితమాత్మానం నిశ్చయవంతమివ జాడ్యాదిరహితమాత్మానం జాడ్యాదిమంతమివావరయతి. ఆనందమయ కోశో నామ ప్రియమోద ప్రమోద వృత్తిమత్ అజ్ఞాన ప్రధానమంతః కరణం ఆనందమయ కోశ ఇత్యుచ్యతే. కథం ప్రియమోద ప్రమోదరహితమాత్మానం ప్రియమోద ప్రమోదవంతమివ అభోక్తారమాత్మానం భోక్తారమివ పరిచ్ఛిన్న సుఖరహితమాత్మానం పరిచ్ఛిన్న సుఖవంతమివ ఆచ్ఛాదయతి.